తెలంగాణలో రైతులను మళ్లీ యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. సరిపడా యూరియా దొరక్క అన్నదాతలు మరోసారి రోడెక్కారు. ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా యూరియా కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాస్తున్నారు రైతులు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పలరావుపేట గ్రామంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికి యూరియా బస్తాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతున్నారు. యాప్పై రైతులకు అవగాహన కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో రైతులను మళ్లీ యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. సరిపడా యూరియా దొరక్క అన్నదాతలు మరోసారి రోడెక్కారు. ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా యూరియా కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాస్తున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పలరావుపేట గ్రామంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికి యూరియా బస్తాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతున్నారు. యాప్పై రైతులకు అవగాహన కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ వరలక్ష్మి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులనైతే యూరియా కష్టాలు వెంటాడుతున్న పరిస్థితి అయితే ఉంది. నెక్కొండ మండలంలోని అప్పలరావుపేట గ్రామంలో యూరియా కోసము రైతులు యూరియా కేంద్రం వద్ద పెద్ద ఎత్తున క్యూ లైన్లలో రాత్రి నుంచి తీవ్ర చలిలో కూడా వేచి ఉన్న పరిస్థితి అయితే చూశారు. అయితే అటు రైతులు యూరియా సఫిషియెంట్ లేదని తెలవడంతో అయితే పెద్ద ఎత్తున సకాలంలో యాసంగికి కావలసిన యూరియా బస్తాల కోసం అయితే రైతులు కుటుంబ సమేతంగా అటు వృద్ధులు మహిళలు పెద్ద ఎత్తున వచ్చి కూడా క్యూ లైన్లలో వేచి ఉండి మరి యూరియా కోసం కష్టాలు పడుతున్న పరిస్థితి అయితే ఉన్నాయి. రాత్రంతా గడ్డ కట్టే చలిలో ఈ యొక్క క్యూ లైన్లు కట్టడము అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు తక్షణమే స్పందించి యాసంగికి కావలసిన యూరియాను సఫిషియెంట్ గా రైతులకు అందించాలని అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. యూరియా లేదు అనే సమాచారంతో ఉన్న యూరియా అయితే సకాలంలో తీసుకెళ్లాలని మాత్రమే రాత్రి పగళ్ళు తేడా లేకుండా అక్కడికి వచ్చి క్యూ లైన్లలో ఉన్నారు. అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి ఒకవైపు కిసాన్ యాప్ పై అవగాహన కల్పించడంతో పాటు సకాలంలో యూరియా అందించాలని అయితే రైతులు డిమాండ్ చేస్తున్నారు. వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.